ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం తండ్రి మన చుట్టూ కాపుదల ఉంచబట్టే కదా. తండ్రి జాలి దయ కరుణ మన మీద నూతనంగా పుట్టబట్టే కదా. అంత జాగ్రత్తగా అంత ప్రేమించిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? ఏదో క్యాజువల్గా థ్యాంక్స్ అని చెప్పొద్దు. హార్ట్ఫుల్గా ఒక్క సహాయం చేస్తేనే మనుషులకి ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్తామో. కానీ తండ్రి ప్రతి దినం కూడా మనల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెస్తున్నాడు. మన పనుల్లో మనకు తోడుగా ఉంటున్నాడు. మనకు ఆలోచన చెప్పేది మన తండ్రి, ఆలోచన ప్రకారం నడిపించేది మన తండ్రి కదా. మనం అడగడం ఆలస్యం, ఏది కావాలంటే అది మనకి ఇవ్వడానికి తండ్రి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు. కానీ మనమే అడగలేకపోతున్నాం, విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. అలా వద్దండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు చేస్తాడు. నేనేదో గొప్పదన్నో గొప్పవాడినా అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు నోటి వెంట ప్రార్థన చేసేటప్పుడు నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా అని ఆ మాట పలకండి. మీకు నిజంగా మీ జీవితం మారిపోయిద్దిగా, మీ పద్ధతులు మీ ప్రవర్తన మారిపోయింది. తగ్గింపు జీవితం అలవాటైపోయింది. మనం ఆశగా అడిగేదాన్ని బట్టే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా నా కృప మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే కేవలం మీ కృప, మీరు దయచేయబట్టే నా తండ్రి. ఏ పాటి వారం నా కృప, మేము అడిగిన మాకు గాఢ నిద్ర మీరు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందరు బట్టి మీకే స్తోత్రం. మా చుట్టూ ప్రభ మీ కాపుదల ఉంచి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటేవారం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మేమే పాటివారం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో, మీ చిత్తంలో ఎవరైతే నా తండ్రి ప్రార్థనలో ఉండాలని మీరు నిర్ణయించి పెట్టారో ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభ మీరు దర్శించమని అడుగుచున్నాం. బిడ్డలు నా ప్రభ భయాన్ని, బిడ్డల్లో ఉన్న భయాన్ని తీసివేయండి, టెన్షన్ తీసివేయండి నా ప్రభ. బిడ్డలకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, సాత్వికమైన మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గించుకొని ఎలా జీవించాలి, గర్వం అహంకారం అనేది మాకు రాకుండా నా ప్రభ, ఇగో అనేది మాకు లేకుండా మీ మనసు, మీరు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నారు, ఎంత సహనం, ఎంత ఓర్పుగా ఉన్నారు, అటువంటి సహనం ఓర్పుని నా తండ్రి మాకు అనుగ్రహించి మాకు అలవాటు చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి కూడా మనస్ఫూర్తిగా మీరు మొరపెట్టారు నా తండ్రి, కన్నీటితో ప్రార్థన చేశారు. మేము మరి మమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి ప్రభా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం నా తండ్రి. అటువంటి ఈలోకపరమైన హృదయం మాకొద్దు నా తండ్రి, మీ హృదయమే మాకు కావాలి ప్రభా. మీ సున్నితమైన మనసే మాకు ఇవ్వండి. మీరు సహించే ఆ సహనాన్ని ప్రభా మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ వైపు చూసే ప్రభా మరి మీ కాళ్ళు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా అశాంతిగా ఉండకూడదు, సమాధానం లేకుండా ఉండకూడదు. చిన్న సమస్యనే పెద్దగా చూసి మరి అందరూ ఎందుకు అట్లా ద్వేషిస్తున్నారు అని ప్రభా బిడ్డలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అంత చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా వాళ్ళకి కనపడకూడదు నా తండ్రి. అన్నీ నా తండ్రి చూసుకుంటాడు. అంతగా నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నా తండ్రి నాకున్నాడు. నేనెందుకు నా సొంత తెలివితో జ్ఞానంతో నేనెందుకు చూసి నేనెందుకు భయపడాలి అనే ప్రభా ఆ హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ డిగ్రీ వాళ్ళు ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మరి
నర్సింగ్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రభా, మరి గ్రూప్ 2 రాసినా ప్రభా, మరి రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఉద్యోగం మీద వాళ్ళు ఆధారపడకూడదు, ఉద్యోగం మీద వాళ్ళు దృష్టి పెట్టకూడదు. నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాతో పాటు చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే వాళ్ళలో నుంచి నన్ను స్పెషల్గా ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ దాకా తెచ్చిన తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా? ఖచ్చితంగా నా తండ్రి తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలు చదివేటప్పుడు నా ప్రభా వారితో మీరుండి నా తండ్రి, మరి సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడద్దు, మీరు జ్ఞానం ఇస్తే నా తండ్రి చక్కగా చదువుతారు, మంచి మార్క్స్ వాళ్ళు పొందుకుంటారు ప్రభా. మరి చిన్న వయసులో నుంచే మీ మీద ఎలా ఆధారపడాలో, ఎప్పుడు ఏ అవసరం దేని గురించి ప్రార్థన చేయాలో బిడ్డలకి చిన్నప్పటి నుంచే మీరు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి తండ్రి. మరి భయము టెన్షన్ తీసివేయండి ప్రభా. ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవాలి అనే ఇంట్రెస్ట్ ప్రభా బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి చదవట్లేదు సిస్టర్, ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్తున్నారని బిడ్డలు బాధపడుతున్నారు. పేరెంట్స్ నా తండ్రి, ఆ తల్లిదండ్రులకు మీరు ధైర్యాన్ని చెప్పండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు ఆసక్తి ఇస్తాడు. మేం చెప్తే వాళ్ళు వినరు, కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు అనే విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ బిడ్డలకి చదువు మీద ఆసక్తి కలిగించిన ప్రభా, మరి భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా మరి ప్రశాంతంగా చదువుకుని చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభా. మరి గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్ లో రాసేటప్పుడు మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్క్స్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీకు లోబడాలి, మొదట మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. ఉద్యోగాల కోసం, ఉద్యోగాల మీద, ఇళ్ళు మీద నా ప్రభా, మరి మేము చేసే వ్యాపారాల మీద, మేము చదివే చదువుల మీద మధ్య ఆశ పెట్టనివ్వద్దు నా తండ్రి. మొదట మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు మొదట మీకు దగ్గర అవ్వాలి, మీకు లోబడాలి, మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. ప్రతి ఒక్కదానికి మీ దగ్గరికే రావాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిడ్డలు సమస్య దగ్గరే కూర్చోవద్దు నా తండ్రి. సమస్య గురించి గంటలు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఆ హృదయం ప్రభా బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీ ఎడల విశ్వాసాన్ని బలపరచండి, మీ ఎడల నమ్మకాన్ని బలపరచండి. నా తండ్రి దగ్గరకు నేను వెళ్తే నేనే ఎక్కడో పొరపాటు చేస్తుంటాను, నా తప్పు నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు అనే నూతన హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి, మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఒక మంచి గుడ్ న్యూస్ నా ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభా, బీటెక్ చదివే బిడ్డలు కూడా నా ప్రభా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి బీటెక్ కంప్లీట్ చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మంచి జ్ఞానాన్ని, తెలివిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, మరి మంచి సీటు నా ప్రభా, ఫ్రీ సీట్ రావాలని ఎవరైతే ప్రభా ఆశపడుతున్నారు, ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మరి బిడ్డల ఆశ చొప్పున నా తండ్రి మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, సమస్తము సాధ్యమే నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇంకా ఉద్యోగాలు లేక నా ప్రభా ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఉద్యోగాలు పొందుకోవాలి, ఉద్యోగాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడి మీరు ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభా. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. ఖచ్చితంగా నా తండ్రి నాకు తగ్గ ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు, చూపించకపోయినా పర్వాలేదు నా కుటుంబాన్ని పోషిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. కృంగిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా, అసహనానికి గురవ్వకుండా నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరి సంతోషంగా, ధైర్యంగా ముందుకెళ్లేలా మీ కృప అనుగ్రహించండి. మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకొని మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాలు పొందుకున్న బిడ్డలు నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యం ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మర్చిపోయే హృదయాలు బిడ్డలకు రానివద్దు నా తండ్రి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి నా ప్రభా. ప్రతిదీ కూడా, ప్రతి మేలు నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా బిడ్డల కృతజ్ఞతలు చెప్పాలి. అటువంటి కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరిలో నింపండి. మరి మంచి శాలరీ వస్తున్నా సరే, మంచి పొజిషన్లో ఉన్నా సరే, మంచి కంపెనీలో జాబ్ దొరికినా సరే, మంచి ప్రాఫిట్స్ వచ్చినా సరే, ఇదంతా
ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో సంపాదించింది కానే కాదు. కేవలం నా తండ్రి నా మీద జాలిపడి నాకిచ్చిన తలాంతే గాని నేనేదో గొప్పవాడు, నేనేదో నీతిమంతురాలు అని కాదు. నాకన్నా గొప్పవాళ్ళు, నాకన్నా తెలివిగల వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా మరి వెనకబడిపోయి ఉన్నారు. నన్ను ముందుకు తీసుకొచ్చాడంటే అది నా గొప్ప శక్తి కానే కాదు అని ప్రభా, బిడ్డలు ప్రతి విషయంలో నా తండ్రి మీకు లోబడి ఆ క్రెడిట్ నా ప్రభా, మహిమ ఘనత మొత్తం మీకే చెందాలి నా ప్రభా. అటువంటి తగ్గింపు హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. వారు ఎంత ఎదిగినా సరే ఎలా ఒదిగి ఉండాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను, తనను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడను అన్నారు. ఆ హెచ్చించుకోవడం అనేది ప్రభా బిడ్డలకు రానివ్వద్దు. తగ్గింపే ఏ పొజిషన్ లో ఉన్నా, ఒక మంచి పోస్టులో ఉన్నా, మంచి శాలరీలో ఉన్నా సరే తగ్గింపే నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు అటువంటి హృదయాన్ని అనుగ్రహించండి ప్రభా. అప్పులు, ఆర్థిక సమస్యలు నా తండ్రి, మరి బిడ్డల ఏదో విషయంలో నా ప్రభా వారి సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టుండొచ్చు. వారి సొంత ఆలోచనతో మీ చిత్తం తెలుసుకోకుండా మరి గృహాన్ని మొదలు పెట్టామని ప్రభా, మరి బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు నా తండ్రి. అలాగే హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ప్రభా మరి ఆ ఖర్చుల కోసం నా తండ్రి అప్పు చేయాల్సి వచ్చింది. పిల్లల పెళ్లి కోసం అప్పు చేశామని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. అప్పులు తీరే మార్గం లేదు అని ప్రభా బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు. మరి బిడ్డలు చేసిన తప్పు తెలుసుకొని నా ప్రభా మీ పాదాల దగ్గర పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మీరు మాత్రమే పరిష్కారం చూపించగలరని ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నాం. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. అలాగే నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నా ప్రభా. మరి అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరు నా ప్రభా వారి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండను నా ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమున ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి అపాయం బిడ్డల ప్రయాణాల్లో నా తండ్రి కలగకుండా నా ప్రభా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి వివాహాల కోసం నా ప్రభా ఎదురు చూసేవాళ్ళు మరి ఏజ్ దాటిపోతుందని బాధపడుతున్నారు. మరి మంచి వివాహాలు నా ప్రభా మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్న భర్తకు లోపడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తలకిచ్చి అటువంటి హృదయం గల బిడ్డలు నా ప్రభా మీరే మీ చిత్తంలో జతపరిచి నా ప్రభా ఆ కుటుంబాలను ఆశీర్వదించి మరి వారిని, వారి కుటుంబాలను నా ప్రభా వారి సంతానాన్ని తరతరాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు కూడా మీ చిత్తంలో నా ప్రభా మరొక్కసారి కలుపమని అడుగుచున్నాం. మా అహమే నా తండ్రి, మాకున్న గర్వం వల్లే మీ వాక్యాన్ని మీరే నా ప్రభా మీ వాక్యం పక్కన పెట్టి మా సొంత ఆలోచనతో మేము ఉండబట్టే నా తండ్రి మాకు ఈ పరిస్థితి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి కలవాలని ఆశ మీరే కలిగించారు. మరి మేం చెప్తే వాళ్ళు కలవరు నా ప్రభా. ఆ కార్యం, అద్భుత కార్యం మీరు చేస్తేనే బిడ్డలు కలుస్తారు నా తండ్రి. మీ కృప చొప్పున నా తండ్రి బిడ్డలు మరొక్కసారి జతపరిచి ఆ నూతన దాంపత్య జీవితాన్ని ప్రభా వాళ్ళు ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరే జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం. అలాగే గర్భఫలం కోసం నా తండ్రి బిడ్డలు ఏ విషయాలు తప్పిపోతున్నారు, ఇంకా ఓర్పు సహనం బిడ్డలకు ఉందో లేదో నా ప్రభా నాకైతే తెలియదు. నేనే పాటిదాన్ని నా ప్రభా సమస్తము ఎరిగి ఉన్న దేవా. బిడ్డల్లో ఇంకా ఓర్పు సహనాన్ని, ఇంకా సాత్వికమైన మనసు, దీర్ఘ శాంతాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఒక మంచి గుడ్ న్యూస్ మాతో పంచుకునేలా ఈ నూతన సంవత్సరంలో నూతన శుభవార్తలు ప్రభా మేము పొందుకునేలా నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకు రానివ్వద్దు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ కృప చొప్పున ప్రతి ఒక్కరూ గర్భఫలాన్ని యేసు నామములో పొందుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని ప్రభా మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. అప్పటిదాకా నా తండ్రి బహుమానం పొందుకునేదాకా ఓర్పు సహనంతో నా తండ్రి బిడ్డలు ఎంతో ఆసక్తిగా, విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఏ పనిలో ఉన్నా నా తండ్రి, ఏ పని చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా సరే, ఎక్కడ ఎలా ఉన్నా సరే నా తండ్రి వారి మనసులో ఆలోచన అంతా ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నేనేదో గొప్పదాన్నో, మేమేదో నీతిమంతులు అని కాదు, అయినా జాలిగల తండ్రి, కరుణగల
తండ్రి మేం ప్రార్థన చేసి మేమేదో గొప్ప వాళ్ళమని కాదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు, నా తండ్రి ఖచ్చితంగా నాకు బహుమానం ఇస్తాడు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు బలపరచండి. కుటుంబాల గురించి ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభా మీరు దర్శించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం ఇవ్వండి. మొదట మీ వాక్యం ప్రకారం వాళ్ళు ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం. బలి అర్పిస్తున్నాం కానీ ప్రభా మాట వినట్లేదు నా తండ్రి. అటువంటి హృదయాన్ని ప్రభా ఎవ్వరికి రానివ్వద్దు నా తండ్రి. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అన్నారు. శ్రేష్టమైన దాని మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. బిడ్డలు నా తండ్రి లోకంలో ఉన్నారు నా ప్రభా, లోకంలో బ్రతుకుతున్నారు. చెప్పితే అప్పటి వరకే వింటున్నారు కానీ తర్వాత మరలా మర్చిపోతున్నారు. మేం చెప్తే వాళ్ళకు అర్థం కాదు నా ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఆలకిస్తారు, ఆలోచిస్తారు, ఆ ప్రకారంగా నడుచుకుంటారు నా తండ్రి. బలి అర్పించుట కాదు నా తండ్రి, మాట వినడం ఎంత శ్రేష్టమైందో ఆ శ్రేష్టమైన పని మీదే వాళ్ళు ఆసక్తి పెట్టేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. అలాగే యవన కాలంలో మీ కాడిని మొయ్యట నరునికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు యవన కాలంలో ఉన్నారు నా తండ్రి, కానీ నా ప్రభా మీ కాడిని మొయ్యట్లేదు ప్రభా. మోస్తున్నాం అనుకుంటున్నారు కానీ నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లోనే ఉంటున్నారు. మీ మందిరానికి వచ్చే బిడ్డలు, మిమ్మల్ని పూజించి మీకు మొరపెట్టే బిడ్డలు నా ప్రభా, వాళ్ళు కూడా నా తండ్రి ఇది తప్పు కాదులే అనే ఆలోచనతో తలంపుతో నా తండ్రి అపవాది చేతుల్లో చిక్కుకుపోయి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. లోకాన్ని అసహించుకునే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. లోకం వైపు, లోక ఫ్యాషన్ల వైపు బిడ్డలు వెళ్ళకూడుతున్నా ప్రభా. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమే అన్నారు. ఆ వ్యర్థమైన దాన్నే ప్రభా బిడ్డలు ఫాలో అవుతున్నారు, వెంబడిస్తున్నారు నా తండ్రి. ఆ అందం మీద నా ప్రభా వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి యవన కాలంలో ప్రతి ఒక్కరికి నా ప్రభా యోసేపు వంటి మనసు, యోసేపు వంటి గుణాన్ని ప్రభా ప్రతి యవనస్తుడికి ఎస్తేరు వలె లోబడి ఎలా జీవించాలి, పెద్దవాళ్ళకి ఎలా లోబడాలి, ఎలా మీ కృప చొప్పున నడుచుకోవాలి, మీ చిత్తంలో నడుచుకోవాలో అటువంటి ఎస్తేరుకి ఇచ్చిన అటువంటి గుణాన్ని, అటువంటి హృదయాన్ని ప్రతి యవనస్తురానికి మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారి సొంత ఆలోచనతో వారు ప్రభా మరి తల్లిదండ్రులు బాధ పెట్టే పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎస్తేరు వలె, యోసేపు వలె బిడ్డలు పెంచమని అడుగుచున్నాం ప్రభా. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎన్ని అప్పులున్నా సరే నా తండ్రి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, ప్రతికూల పరిస్థితులైనా సరే ఎలా తట్టుకోవాలో నా తండ్రి యోబు గారికి ఇచ్చిన అటువంటి సహనాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే అలాగే మేము కూడా ఉండాలి స్థిరంగా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. కానీ ప్రభా ఎంత విశ్వాసమైన మాట పలికాడు. ఆ విశ్వాస హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. సమస్యలు చూసి భయపడిపోతున్నారు నా తండ్రి. మీ హస్తాల్లో పెట్టి కూడా, మీ పాదాల దగ్గర పెట్టి కూడా బిడ్డలు మళ్ళీ భయపడిపోతున్నారు ప్రభా. బిడ్డలకున్న భయాన్ని తీసివేయండి ప్రభా. అసహనాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి యోబు గారి వలె స్థిరంగా ఎలా ఉండాలో ప్రభా బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మాకైతే తెలియదు ప్రభా బిడ్డలు ఎలా పెంచాలో, కానీ మీ హస్తాల్లో పెడితే ఖచ్చితంగా దావీదు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా స్తుతించడం, ఆడుకునే వయసులో ఆడుకోకుండా మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు, మిమ్మల్ని స్తుతించడం నేర్చుకున్నాడు. అటువంటి హృదయాన్ని మా బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. లోకంలో ఆటల మీద బిడ్డలు ఉండకూడదు, ఆడుకునే సమయంలో కూడా మిమ్మల్ని స్తుతించాలి, నా తండ్రిని ఆరాధించాలి అనే హృదయాన్ని ప్రభా దావీదు గారికి ఇచ్చిన అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. దావీదు గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మరి పెద్దవాళ్ళైన తర్వాత నా ప్రభా రాజైనా సరే మీ నుంచి దూరం అవ్వలేదు నా తండ్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా ప్రభ దూరం అవ్వలేదు నా తండ్రి. ఒకవేళ పొరపడి ప్రభ దూరమైన మరలా క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మరలా మీ చెంతకు చేరాడు ప్రభ. అటువంటి హృదయాలని మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభ. అలాగే నా తండ్రి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేసే వ్యాపారాన్ని ప్రభ మీరే ఆశీర్వదించి 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరి ఆలోచన నా తండ్రి మీ దగ్గర నుంచే వాళ్ళు తీసుకోవాలి, సలహా తీసుకోవాలన్నా నా తండ్రి వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు. మీ దగ్గరికి రావాలి మొదట. నా తండ్రి చిత్తం మీద నేను తెలుసుకొని ఆ ప్రకారంగా నేను ముందుకెళ్ళాలి అనే ఆలోచన బిడ్డలకి ఆ హృదయాన్ని మీరు దయచేయండి ప్రభా. ఆ వ్యాపారంలో నష్టాలనేవి రాకుండా నా తండ్రి మీ చిత్తంలో మీ ఆశీర్వాదంలో ముందుకు సాగిపోయేలా
మరి మంచి లాభాల్లో నడిచేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని లాభాలు పొందుకున్నా ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా. నా తండ్రి నా మీద జాలిపడి నాకు తోడుగా ఉండబట్టే అనే తగ్గింపు హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మరి ప్రతి ఒక్కరికి నా తండ్రి తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, పంట వేసినప్పుడు ఎలా సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి మందులు వాడాలి, ప్రతి ఒక్కటి నా ప్రభ మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించండి. ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు నా తండ్రి మరి కరువు రాకముందే ప్రభ సమృద్ధిగా 7 సంవత్సరాల్లోనే నా తండ్రి మరి అంత సమృద్ధిగా పంట చేతికిచ్చిన దేవా, అటువంటి అద్భుత కార్యాన్ని ఇప్పుడు బిడ్డల జీవితాల్లో కూడా మీరు జరిగించండి. పంట వేసి అప్పుల పాలైపోయాం అని ప్రభా బిడ్డలు బాధపడకూడదు. నా తండ్రి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు, లేకపోతే నేను ఏమైపోయేదాన్ని అనే ఆలోచన, అటువంటి కృతజ్ఞత హృదయం నా తండ్రి ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఆ పంట చేతికి సమృద్ధిగా నా తండ్రి వేసిన దానికన్నా నా ప్రభా ఇంకా 2 అంతల ఆశీర్వాదాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా, సమృద్ధిగా పంట చేతికొచ్చేలా ఎటువంటి తెగుళ్ళు, ఎటువంటి తుఫాన్లు నా తండ్రి ఆ పంటకు కలగకుండా తగలకుండా ఆ పంట చుట్టూ నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం. ఎవరైతే నా ప్రభా ఒకవేళ మరి దూరదేశంలో వెళ్ళి ఊళ్ళకు వెళ్ళి నా ప్రభా తిరిగి ప్రయాణం అయ్యారో నా తండ్రి, మరి వారిని నా ప్రభా మీ కాపుదల్లో భద్రంగా నా తండ్రి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవా, నీ రాకపోకల యందు నేనే నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవా, మరి బిడ్డల ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నా ప్రభా క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనులు నా తండ్రి మా సొంత జ్ఞానంతో చేస్తే అవి సక్సెస్ అవ్వవు ప్రభా, కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అయింది నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మీరే ముందుండి నా ప్రభా మరి ఆ పని సక్రమంగా చేసి తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి మీరే ముందుండి నడిపించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.